హలో ఫ్రెండ్స్, ఈరోజు గుత్తి బీర పెడుతున్నాను. సీడ్స్ గ్రో బ్యాగ్లో పొడవు బీర ఆల్రెడీ వచ్చినాయి, నేను కాయించాను. అవి మళ్ళీ స్టార్ట్ అయినాయి, పెట్టాను మొక్కలు. గుత్తి బీర సీడ్స్ పెడుతున్నాను. పొడవు రావి ఇవి, గుత్తులు గుత్తులుగా 4-5 కాయలు అలా వస్తాయి గుత్తుకి. ఓపెన్ చేశాను ఈ కాయని, కొన్ని సీడ్స్ అయితే వచ్చినాయి. ఇదిగోండి, చిన్నగా ఉన్నాయి. ఇది నేను పడేయను, పీచుగా ఉంది కదా, కిచెన్ వేస్ట్లో వేసుకుంటాను కంపోస్ట్కి. ఇవి బచ్చలి సీడ్స్. ఇవి కొన్ని ఫ్లవర్ సీడ్స్. ఈ బాక్స్లో కూడా కొన్ని తీగ చిక్కుడు, కాకర, బీర, బీన్స్ ఉన్నాయి. ఇక్కడ దీంతో మట్టి లూజ్ చేస్తున్నాను. ఈ గ్రో బ్యాగ్లో అయితే బీరకాయలు బాగా కాస్తున్నాయి, అందుకే ఇక్కడే పెట్టుకుంటున్నాను. పెద్ద పెద్ద కాయలు వచ్చినాయి. చిన్న కుండీల్లో అయితే అస్సలు రావు, సీడ్స్ వేస్ట్ అయిపోతాయి. ఎంత లూజ్గా, ఎంత పొడిగా ఉందో చూడండి. ఇలా ఉంటే బాగా వస్తాయి. ఇక్కడ దొండ కొమ్మ, అది కొమ్మే పెట్టాను. ఆల్రెడీ దొండకాయలు స్టార్ట్ అయినాయి, ఫ్లవర్స్ వస్తున్నాయి. లీఫ్కి వస్తాయి ఫ్లవర్స్. ప్రతి ఫ్లవరు కాయ అయ్యిద్ది దొండకాయ. కొమ్మల నుంచి చిన్న లేత కొమ్మ పెట్టాను నేను, చాలా బాగా వచ్చింది. ఇవి గుత్తి బీర సీడ్స్. ఈ సీడ్స్ పెడుతున్నాను కొన్ని. చాలా చిన్నగా ఉన్నాయి, కొన్నేమో వైట్, కొన్నేమో బ్లాక్ వచ్చినాయి. ఇందులో ఎన్ని వస్తాయోనని కొన్ని ఎక్కువే పెట్టుకుంటున్నాను. ఇటువైపు ఇంకొంచెం పెడుతున్నాను. ఇక్కడ పెట్టేశాను, ఇంకొన్ని పెడతాను. ఇంకోవైపు మట్టి లూజ్ చేసేసి. ఫ్లవర్స్ చాలా బాగున్నాయి. ఇక్కడ కొన్ని వచ్చినాయి, బాగున్నాయి కదా. ఇలా ఫ్లవర్స్ చూస్తుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ ఖాళీగా ఉంది, ఇక్కడ కూడా పెడుతున్నాను. కొన్ని మట్టి లూజ్ చేస్తున్నాను. ఇటువైపు ప్లేస్ లేదు, అయినా చాలా కొంచెం ప్లేస్ ఉంది. మట్టిని అలాగే లూజ్ చేశాను. సీడ్స్ పెట్టడానికి వీడియోకి ప్లేస్ లేదు, ఇలా చూపిస్తున్నా. ఇక్కడ కొన్ని, ఇందులో బీన్స్, క్రీపర్ చిక్కుడు, సొర గింజలు, బాటిల్ గార్డ్ గింజలు అలా వేసేసి నేను మట్టి లూజ్ చేశాను కదా, మళ్ళీ పైన లైట్గా మట్టి వేసేస్తాను. వాటిని లైట్గా ప్రెస్ చేస్తాను కిందకి. క్రీపర్ చిక్కుడు, కొన్ని ఎక్కువే పెడుతున్నాను. వీటిల్లో ఎన్ని వస్తాయో, ఒత్తుగా వస్తే కొన్ని తీసేసి మళ్ళీ వేరే చోట పెట్టుకోవచ్చు, అందుకే ఎక్కువ పెట్టేస్తున్నాను నాకు వీలైన చోట. ఒత్తుగా వస్తే మొక్క చిన్నప్పుడే రూట్స్ ఖరాబ్ అవ్వకుండా తీసి పెట్టేస్తాను. ఇంకా కొన్ని ఉన్నాయి సీడ్స్, ఇక్కడ వేరే దానిలో పెడుతున్నాను సైడ్కి. ఇందులో కూడా కొన్ని పెట్టేస్తాను. బొబ్బర్లు, బీన్స్, ఇవి వీటిల్లో కూడా రకాలు ఉంటాయి కదా, ఇక్కడ పెట్టాను.
ఇక్కడ చామంతి మొక్కలు పెట్టాను కదా, మట్టి లూజ్గానే ఉంది కదా, అందుకే పెట్టేస్తున్నాను. నాకు ఇందులో కూడా బీరకాయలు అంతగా రాలేదు, గ్రో బ్యాగ్లోనే పెద్ద పెద్ద బీరకాయలు వచ్చినాయి, అందుకే బీర ఎక్కువగా అందులోనే పెట్టుకున్నాను ఈసారి. సమ్మర్ వరకు కాస్తాయి ఇప్పుడు పెట్టుకుంటే, ఇంకా సమ్మర్లో అయిపోతాయి. అవి తీసేసి మళ్ళీ వర్షాలు స్టార్ట్ అవుతాయి కదా, జూన్లో మళ్ళీ పెట్టేస్తాను. ఈ బీర ఎప్పుడు వస్తూనే ఉంటాయి, వాటర్ పోసుకుంటూ కొంచెం మెయింటైన్ చేస్తే చాలు. క్రీపర్ ప్లాంట్లు కదా, కొంచెం సపోర్ట్ ఇస్తే చాలు, బాగా వచ్చేస్తాయి. కొన్ని బచ్చలి సీడ్స్ కూడా వేస్తున్నాను ఇక్కడ, వస్తాయేమో చూడాలి. ఇవి ఇంకా డ్రై అవ్వలేదు. ఇక్కడ ప్లేస్ లేదు, ఇటువైపు కూడా కొన్ని పెట్టుకుంటున్నాను. ఇక్కడ కొన్ని పెట్టేస్తున్నాను. ఇందులో ఇంకా కొన్ని ఉన్నాయి, నెక్స్ట్ టైం పెడతాను. ఇవన్నీ వస్తాయో చూసి. కొన్ని ఫ్లవర్స్ కోసాను ఈరోజు. మందారం, మ్యారీగోల్డ్ ఫ్లవర్. మందారం అయితే చాలా పెద్ద ఫ్లవర్ వచ్చింది. కొన్ని సింక్ ఫ్లవర్స్. ఈరోజు ఈ ఫ్లవర్స్ కోసాను, కొన్ని సీడ్స్ పెట్టాను. ఇక్కడ మిర్చి ప్లాంటు, ఇందులో కొన్ని మిర్చీలు కోసేసాను, కొన్ని కటింగ్ వేసేస్తున్నాను. డార్క్ మిర్చి ఘాటుగా ఉంది బాగా, మిర్చికి తెగులు బాగా వస్తూ ఉంటాయి. ఇక్కడ ఒక మిర్చి ఉంది, కోస్తున్నాను. ఇంకో మిర్చి ఉంది, ఇది కూడా కోసేస్తాను. ఇక్కడ చిన్న డబ్బాలో టమాటో మొక్కలు వచ్చినాయి, అవి తీసి పెట్టేస్తాను. పుదీనా కొంచెం తీసుకుంటున్నాను. ఈ సైడ్కి పెట్టుకున్నాను, నార్లు పోసాను కదా, కొంచెం ఎండ కొంచెం నీడ వస్తుంది. ఇక్కడ పుదీనా చూపిస్తున్నాను, ఎంత బాగా వచ్చినాయో. సైడ్కి రూట్స్ ఎలా వచ్చేసినాయో చూడండి, పెట్టుకున్నానే కొమ్మలు, ఒక కొమ్మ నుంచి ఎంత బాగా వచ్చినాయో. కింద దాకా వచ్చేసింది, కొంచెం కట్ చేస్తున్నాను, కింద పడిపోతుంది పుదీనా. రూట్స్ కుళ్ళిపోతాయి, ఇలా కింద పడుతుంది కదా, కొంచెం తీసుకుంటున్నాను. ఈ లీవ్స్ అన్నీ తీసేసి ఇది వేస్ట్ చేయకుండా చిన్న డబ్బాలో పెట్టేస్తున్నాను. ఇలా ఎప్పుడు కావాలంటే అప్పుడు కోసుకుంటాను పుదీనా. కొత్తిమీర కూడా మళ్ళీ వేస్తాను. ఇంకా ఈ చిన్న డబ్బాలో పెట్టుకుంటున్నాను, లీవ్స్ తీసేసాను. ఇలా పొడవుగా ఇలా ఒకేసారి లాగేస్తే రావు రూట్స్ సరిగా, మొక్కలు లీవ్స్ కూడా సరిగా రావు. ఒక్కొక్క లీఫ్ జాగ్రత్తగా తీసి పెట్టుకుంటున్నాను ఈ సైడ్కి, కొంచెం లోపలికి సరిగా పెట్టుకుంటున్నాను. ఇందులో 2 టమాటా మొక్కలు ఉన్నాయి, ఇవి కూడా తీసి పెడతాను. టమాటా మొక్కలు అవి వచ్చిన చోట వదిలేస్తే కాయలు సరిగా రావు, ఎక్కడైనా సరే తీసి మళ్ళీ వాటిని సరిగా పెట్టుకుంటే బాగా వస్తాయి. ఇక్కడ పెట్టుకుంటున్నాను.